వికసిత్ ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. రెండు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ని చూసినట్లయితే దేశ అభివృద్ధితో పాటు రాష్ట్రాలకు కూడా ముఖ్య పాత్ర వహించినట్లుగా తెలుస్తోంది. ముందుగా అధిక తీర ప్రాంతం కలిగిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా అభివృద్ధి అవసరాలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రానికి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడనుంది, అదేవిధంగా యువతకు, మహిళలకు ఎటువంటి తోడ్పాటును అందించబోతోంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని రంగాలు మన రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. చెప్పాలి అంటే టెక్స్టైల్ రంగం కానీ, మత్స్యకార రంగం, వ్యవసాయ రంగం, ఇలా చాలా రంగాలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. మరి ఈ రంగాలకు ఈ బడ్జెట్ ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చింది, మద్దతును అందించింది, ఇంకా చూసుకుంటే భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది ఈ బడ్జెట్ ద్వారా అనేది మనం ఈ రోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు ఏ సత్యనారాయణ గారు. మరి ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ముందుగా మన బడ్జెట్ గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. ముఖ్యంగా ఈ 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆదివారం ప్రవేశపెట్టడం అనేది ఇది చాలా హిస్టారిక్. మీరు చెప్పినట్టుగా ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్, అంటే పెరుగుదల కోసం ఉన్న బడ్జెట్. ఇది 3 రోజుల క్రితం మన ఆర్థిక సర్వే కూడా మన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మన పెరుగుదల అంటే జీడిపి 6.8 నుంచి 7.2% వరకు ఉండటం జరుగుతుందని చెప్పి భావించారు. అలాగే దానికి తగ్గట్టుగానే బడ్జెట్లో 7% గ్రోత్ గా పెట్టడం జరిగింది. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ ప్రపంచంలో మనం జీడిపి గ్రోత్ లో చాలా అగ్రస్థానంలో ఉన్నాం. వరల్డ్ మొత్తం యావరేజ్ చూస్తే ఇది 3.3% మాత్రమే. అటువంటిది మనం చాలా ముందుకెళ్తున్నాం. అలాగే ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది బడ్జెట్ లో. అది కూడా మనకి 4.3% లో జీడిపిలో కన్ఫైన్ అవుతున్నాం. ముందు ఎస్టిమేషన్ 4.4% చేశారు, దాన్ని 4.3% గా చేసాం. అది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ అది. అలాగే మన గ్రాస్ రెవెన్యూ డెఫిసిట్ కూడా ఓన్లీ 1.5%కే కన్ఫైన్ అయ్యాము. అందరూ అనుకున్నట్టుగా మూలధనం మీద బాగా కేటాయించారు. మూలధనం మీద దాదాపు 12.20 lakhs crores మనకి చేశారు. ఎందుకంటే దేశానికి ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా మన మూలధనం మీద ఎక్కువ వెచ్చిస్తేనే మనకు ప్రతిఫలాలు అవుతాయి. ఈ ముఖ్యంగా ఒక సంకల్పం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ కర్తవ్య పదలో 3 కర్తవ్యాలు ఆయన తీసుకున్నారన్నమాట. ఆ 3 కర్తవ్యాలు సరిగ్గా నిర్వహించారు. దానిలో సమ్మిళిత అభివృద్ధి, వృద్ధిలో ప్రజల భాగస్వామ్యము, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాని స్లోగన్ మీద ఆర్థిక మంత్రి ముఖ్యంగా ఈ బడ్జెట్ ఆత్మ అంతా దానిలో చేశారు. ఈ దీనిలో కూడా కొత్త మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ చాలా విభాగాల్లో, అంటే మనకి దాదాపు 1042 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. దానికి అన్ని సముద్రం ఉత్పత్తులు మనం విదేశాల్లో ఎగుమతి చేస్తున్నాం. ఈ మధ్య మీరు చూసుంటారు, ట్రంప్ చాలా టారిఫ్ సముద్ర ఉత్పత్తుల్లో మన విదేశాల్లోంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి విపరీతంగా మన ఎగుమతుల మీద 150% సుంకాలు కూడా విధించడం జరిగింది. ఎప్పుడైతే మీరు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆఫ్ చేస్తే మేము మళ్ళీ మీతో నెగోషియేషన్స్ ఎలా అవుతామని చెప్పి అని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న సముద్ర ఉత్పత్తులు, ముఖ్యంగా రొయ్యలు, చేపలు, ఈ రంగం అంతా కుదేలైంది. దాన్ని ఉత్తేజపరుద్దామని చెప్పి బడ్జెట్ లో కూడా చాలా బ్రహ్మాండమైన ఉత్తేజం వచ్చిందనమాట. దాదాపు మన ఫిషరీస్ దానిలో ఒక 500 రిజర్వాయర్స్, అంటే అమృత సరోవర్స్ లో ఒక ఫిష్లకి ఈ చేపల పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి ఒక స్టార్టప్ లాగా పెట్టి దాన్ని ఎలా పెంచాలి, దాన్ని మార్కెటింగ్ వరకు కూడా మొత్తం టైఅప్ పెట్టి గవర్నమెంట్ సహాయం చేస్తుంది. అలాగే మనం ఏదైతే షింపు అంటే రొయ్యలు ఎక్స్పోర్ట్ లో ఉపయోగించే రసాయనాల్ని మనం దిగుమతి చేసుకుంటున్నామో దానిలో కూడా కస్టమ్స్ డ్యూటీని మనం ఎగ్జంప్షన్ చేశారు. దానివల్ల కూడా ఈ రంగం ముఖ్యంగా చాలా ఉపయోగపడుద్ది. అలాగే మీరు చెప్పారు, మహిళలకు అడిగారు మీరు, మహిళలకు కూడా బడ్జెట్ లో మంచి ప్రతిఫలాలు ఇచ్చారు. ఏదైతే ఉన్నాయో 700 జిల్లాల్లో ఈ మహిళలకి హాస్టల్స్ కూడా, ఎవరైతే స్పెషల్ ట్రైన్డ్ స్కిల్ అవుతారో వాళ్ళకి సపరేట్ గా హాస్టల్స్ కూడా ఇవ్వటం అవుతుంది. మిగతా రంగాల్లో కూడా మహిళలకు ఊతం ఇచ్చే బడ్జెట్ ఇది. సార్, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ప్రయోజనాలను అందించబోతుంది?
ఇప్పుడు డైరెక్ట్గా చూసుంటారు మీరు, మనకి మెయిన్ 2 ముఖ్యమైన ప్రధాన ఉన్నాయి, అమరావతి, పోలవరం. అమరావతికి కూడా సుమారు 3,500 కోట్లు మనకి కేటాయించడం జరిగింది. పోలవరం కూడా దాదాపు 1,500 కోట్ల రూపాయలు మనకి కేటాయించడం జరిగింది. ఇది డైరెక్ట్గా కనపడుతుంది. అదీగాక మీరు హై స్పీడ్ కారిడార్స్ మీరు ఉంటాం, 7 హై స్పీడ్ కారిడార్స్ అనౌన్స్ చేశారు. అందులో 3 మనకు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నాయి. మీకు హైదరాబాద్ చెన్నై కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ, అలాగే బెంగళూరు చెన్నై కానీ, ఈ కారిడార్స్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నాయి. అంటే దరిదాపు 1,600 కిలోమీటర్లో 800 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. అంటే సగం శాతం మన మిగతా రాష్ట్రాల కన్నా మనకే వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ హై స్పీడ్ కారిడార్స్ మన రాష్ట్రం నుంచి వెళ్తుందో మనం పరిశ్రమక ఉత్పత్తికి, రవాణాకి, ఇతర రంగాలకి చాలా ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అదొక చాలా మంచి పాయింట్ అండి. అన్నిటికన్నా రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ అని చెప్పి మనకి కేరళ 3 రాష్ట్రాలతో పాటు మనకు కూడా ఇచ్చారన్నమాట. అది చాలా ఉపయోగపడుద్ది. ఏదైతే మైనింగ్లో దానికి ఆ ప్రాసెసింగ్లో కానీ, ఆ ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే ఎగుమతుల్లో కానీ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది చాలా ఉపయోగపడుద్ది. చాలా రేర్గా ఉండే మ్యాంగనీస్ ఆ గనులకి మనం ప్రాసెస్ చేయడానికి కానీ, దానికి సంబంధించిన ఇంపోర్ట్ చేసుకున్న వాటి మీద ఎగ్జామ్షన్ డ్యూటీ రాయితీలు ఇవ్వటం కానీ, ఉద్యోగాల కల్పన వీటన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. అదొకటి డైరెక్ట్గా మనకు కనపడతా ఉంది. ఇంకొకటి మీరు చూసుంటారు, మీరు డైరెక్ట్గా బడ్జెట్ ప్రసంగంలో అరకు ట్రెక్కింగ్ గురించి కూడా మనకి ఒకటి ఇచ్చారు. అలాగే పులికాట్ సదస్సులో ఆ ఫోటోగ్రాఫిక్ కానీ, బర్డ్ ఆ పక్షులు ఏదైతే చూడటారో దానికి కూడా మనకి ప్రత్యక్షంగా మనకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఇది కాకుండా ఇండైరెక్ట్ గా మీరు చూస్తే డేటా సెంటర్స్ మనం మీ మధ్య చూసుంటారు, మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద డేటా సెంటర్స్ మన విశాఖపట్నం రాబోతున్నాయి. దానికి సంబంధించిన ట్యాక్స్ హాలిడే, అంటే మనకి ట్యాక్స్ కట్టకుండా 2047 వరకు వాడికి రాయితీలు ఇచ్చారు. అలాగే క్లౌడ్ మేనేజ్మెంట్, క్లౌడ్ సిస్టమ్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దానిలో కూడా 2035 వరకు రాయితీలు కూడా కల్పిస్తున్నారు. అలాగే మీరు క్వాంటమ్ కూడా మీరు బడ్జెట్లో అయిన ఉంటారు, క్వాంటమ్ టెక్నాలజీ కూడా బడ్జెట్లో డైరెక్ట్గా అయిన ఉంటారు. ఇవన్నీ ఈ 3 రంగాలకు ఉన్నాయి. అలాగే మనకు సంబంధించిన కెమికల్ పార్క్స్ అని ఉన్నాయి, దానిలో కూడా మనం చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మనం సిస్కో అని చెప్పి మనం ఒకటి ఉంది, ఏదైతే మనం పూర్వోదయ కింద మనం ఎక్కువ వస్తాయో అని చెప్పి మన రాయలసీమలో ఎక్కడైతే మనకి ఉద్యానవన రంగంలో ఎక్కువ ఉన్నాయి, అక్కడ హార్టికల్చర్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అక్కడ మనకి బాగా 40,000 కోట్లు వస్తాయి అనుకున్నాం, అదొక్కటి రాలేదు, అదొకటి పాయింట్ అంటూ. దాని బదులు అగ్రికల్చర్ సెక్టర్లో మన హార్టికల్చర్ రంగంలో బాగా ఉత్తేజం ఇద్దామని చెప్పి మన ఆల్మండ్స్ కానీ, మన క్యాష్యూ నట్స్ వాటిల్లో కూడా మనకి ఒక పెద్ద పథకాలు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మనకి ఇక్కడున్న సంబంధించిన కోకో కానీ వీటిల్లో కూడా మనకి పంటల్లో కూడా మనకి వేరే సపరేట్ పథకాలు కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ పథకాలు కాకుండా ఇంకా ఇతోధికంగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఇండైరెక్ట్గా కూడా చాలా పథకాల వల్ల మనం లబ్ధి పొందుతున్నాం. బయోఫార్మా శక్తి పథకం అని చెప్పి 10,000 కోట్లు ఉన్నాయి. అంటే ఫార్మా రంగంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత ముందుంది. ఆ 10,000 కోట్లు 5 సంవత్సరాల్లో మనకి చేయాలని ఉంది. ఆ పథకం కూడా మనం బాగా ముందు చేస్తాం. అలాగే సెమీ కండక్టర్ రంగంలో కూడా 40,000 కోట్లు మనకి మన బడ్జెట్లో కేటాయించారు. దానిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ అది కూడా అందిపుచ్చుకునే అవకాశం మనకి బాగా ఎక్కువ కనపడుతున్నాయి అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ మేనేజ్మెంటు, లేకపోతే క్వాంటమ్ టెక్నాలజీ ఇవన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకునే విషయంలో ముందుంటారు. కాబట్టి సెంటర్ నుంచి అందిపుచ్చుకుని ఈ రంగాల్లో మనకి ఉపాధి కల్పనకి ఈ యువతకి ఎక్కువ ఈ మధ్య చూసుంటారు 1,00,000 మందికి బాగా ట్రైనింగ్ ఇచ్చి క్వాంటంలో చేశారు. క్వాంటమ్ కూడా మన అమరావతిలో ఏప్రిల్ నుంచి కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి మన మీరు స్టేట్మెంట్ల ద్వారా ఇనున్నారు. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనం ఈ టెక్నాలజీ రంగంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. సార్, మీరు చెప్పినట్టుగానే వివిధ పథకాలను అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో లోక్సభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా రేర్ ఎర్త్ కారిడార్ ఇలాంటి పథకాలతో పాటు కంటైనర్ తయారీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. సో దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందంటారు? కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా మంచి పథకం అండి. ప్రతి 50 కిలోమీటర్లకి మనకి పెద్ద కోస్టల్ ఉండ కాబట్టి మన వైజాగ్ కానీ, మన మచిలీపట్నం కానీ, కృష్ణపట్నం కానీ, కొత్తగా వచ్చే రామాయణం పట్నం కానీ ఇవన్నీ చూశారు. మీరు ప్రతి 40-50 కిలోమీటర్లకి ఒక షిప్ యార్డ్ ఉండాలని చెప్పి మనం పథకం అది. దీనివల్ల కంటైనర్స్కి ఏంటంటే మనకి చాలా లోటు ఉన్నాయి. ఇండియాలో మనకి మిగతా వాళ్ళు ఏషియన్ కంట్రీస్ అన్ని బాగా అందిపించుకుంటున్నారు, చిన్న చిన్న దేశాలు. మన కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిల్లో మనం వెనకబడి ఉన్నాం. ఎప్పుడైతే ఈ రంగానికి మనకి ఉత్తేజం ఇస్తున్నారో, మన తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ ఎగుమతుల్లో మనకి బాగా దీన్ని ఉపయోగించుకుని ఇంకా మనకి ఫారిన్ కరెన్సీ కూడా మనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సార్, అదేవిధంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, మత్స్యకార సంబంధించి కానీ ఈ రంగాలకు రైతులకు ఏ విధంగా ఉపయోగపడేలా ఉంది ఈ బడ్జెట్ అంటారు?
ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడే బడ్జెట్ అండి. ఇది వ్యవసాయ రంగం ముఖ్యంగా ఈ డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ హార్టికల్చర్ అని చెప్పి మనకి తెలుసు కదా, మన హార్టికల్చర్ అనంతపూర్ లాంటిది హబ్ అనమాట. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పూర్వోదయ పథకం కింద 40,000 కోట్లు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేశాము. దీనివల్ల ఏంటంటే దీనికి మనకి ఆర్చర్డ్స్ కానీ లేకపోతే హై డెన్సిటీ కల్టివేషన్ వాల్నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్స్ ఆల్మండ్స్ కానీ దీనికి సంబంధించిన దానిలో మనకి ఎక్కువ ప్రొడక్షన్ లేదండి. దానికి ఉత్తేజం కోసం అని చెప్పి ఒక పథకం పెట్టారు. అది మనకి ఈ రాయలసీమ ప్రాంతం మనం బాగా ఉపయోగించుకోవచ్చు. అది అలాగే యానిమల్ హస్బెండరీ మీకు తెలుసు కదా, పశువర్ధక శాఖ, దానికి చాలా సపోర్ట్ ఇస్తున్నారండి. దీనివల్ల దానికి ఏంటంటే క్యాపిటల్ ఇన్సెంటివ్స్, క్యాపిటల్ సబ్సిడీతో లోన్స్ క్రియేట్ చేయటం, దానివల్ల ఏంటంటే విలేజెస్లో కానీ సెమీ అర్బన్ ప్రాంతంలో ఉద్యోగ కల్పన కూడా దానివల్ల వచ్చే అవకాశం ఉంది ఈ యానిమల్ హస్బెండరీ స్కీమ్స్ వల్ల. ఫస్ట్ టైం ప్రైవేటైజేషన్ కూడా దాన్ని ఖాళీ చేసి పెడతానికి కానీ, దాన్ని ఆర్టిఫిషియల్ ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే బ్రీడింగ్ ఫెసిలిటీస్కి కానీ ఈ ప్రైవేటైజేషన్ కూడా ఫస్ట్ టైం యానిమల్ హస్బెండరీలో మనకి ఈ బడ్జెట్లో మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ లేదండి. అలాగే మీకు హై వాల్యూ అగ్రికల్చర్ కూడా, అంటే మన ఇప్పుడు కోకోనట్ మనకు తెలుసుంటారు మీరు, కోనసీమ అంతా కోకోనట్కి మనకు చాలా ఓల్డ్ పద్ధతిలో మోస పద్ధతిలోనే చేస్తున్నారు. ఇప్పుడు మోస పద్ధతిలోంచి మార్చేసి పాతయన్ని తీసేసి కొత్తగా ప్లాంటేషన్ పెట్టి దాని ప్రొడక్షన్ పెడదామని చెప్పి కోకోనట్ కూడా పెట్టారు. అలాగే మీరు కోకో చూసుంటారు, వెస్ట్ గోదావరి అలాగే కృష్ణా ఈస్ట్ గోదావరిలో కూడా ఎక్కువ ఉంటుంది, దానికి కూడా ఉత్తేజం చేద్దామన్నారు. అలాగే క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పు దానికి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఈ రంగాలన్నిటికీ వాళ్ళ వల్ల మనకు అగ్రికల్చర్ రంగం చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మీకు ఫిషరీస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చేపల రంగం కూడా మీరు చెప్పినట్టుగా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ చేసి దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనం ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి సంబంధించిన కెమికల్స్ చాలా కావాలి. ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా తగ్గించేసి మనకి ఈ సముద్ర ఉత్పత్తులు పెంచే ఉద్దేశంతో చేశారు. ఆ రంగానికి కూడా చాలా ఉత్తేజం ఇస్తున్నారు. అలాగే శాండిల్ వుడ్ మీరు చూసుకుంటారు, మనకి అంతే అడవులు మనకి ఎక్కువ చిత్తూరు జిల్లాలో ఇవన్నీ అక్కడ శాండిల్ వుడ్ ఉన్నాయి. ఆ శాండిల్ వుడ్ కూడా మనకు సపరేట్గా స్కీమ్స్ పెట్టి దానివల్ల ఎక్కువ ఆదాయం వచ్చేట్టు రైతులు కూడా ఆ స్కీమ్ కూడా పెట్టారండి. అట్లా వేరియస్ అగ్రికల్చర్ సంబంధించిన ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని ఈ అగ్రికల్చర్ స్కీమ్స్ మనకి చాలా ఉపయోగించుకోవచ్చు. మనకి ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతం బాగా ఉపయోగించుకోవచ్చు, అలాగే కోనసీమ ప్రాంతం ఉపయోగించుకోవచ్చు. మన కోస్టల్ కారిడార్ వలన మనకి ఈ చేపల మత్స్య పరిశ్రమ కూడా ఈ బడ్జెట్లో మనం డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మీరు అన్నట్లు కోనసీమ, ఉద్దానం, ఏలూరు వైపు ఎక్కువగా జీడిపప్పు, కోకో పంటల మీద ఆధారపడి ఉంటూ ఉంటారు. వీటి కోసం కూడా ప్రత్యేకంగా పథకాన్ని ప్రకటించి బడ్జెట్ను కేటాయించారు. ఇంకా ఏ విధంగా రైతులకు ఈ పథకం ఉపయోగపడేలా ఉంది అంటారు? ఇంకా ఎక్కువ హైబ్రిడ్ వెరైటీస్ మనం ఎక్కువ చేయాలండి. అలాగే ఈ చీడ పురుగులు దానివల్ల ఏంటి ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయంగా మనం ఎక్కువగా దాన్ని డెవలప్ చేయాలి. ఆ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా మనకి పూర్తిగా ఏంటంటే ఇప్పుడు జీడి సాగు కానీ లేదా కోకోనట్ కానీ సీజన్లో విపరీతమైన రేట్లు ఉంటాయి. తర్వాత రేట్లు లేక రైతు బాగా నష్టపడుతున్నాడు. మధ్యలో దళారీ ఎక్కువ లాభపడుతున్నారు. ఆ సంబంధించిన మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెంచాలి. అలాగే వాల్యూ యాడెడ్, ఇప్పుడు కొబ్బరి పరిశ్రమ ఉందని, కొబ్బరి పరిశ్రమ వల్ల వాల్యూ యాడెడ్ చేస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు 10 రూపాయలు బదులు 100 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాగే ఈ క్యాష్యూ నట్స్ కానీ లేకపోతే కోక్ కానీ ఇవన్నీ ప్రాసెసింగు, స్టోరేజు, మార్కెటింగు, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఇంకొంచెం ఎక్కువ చేస్తే రైతులకు కూడా ఆదాయం వస్తుంది. మనం ఎక్స్పోర్ట్ చేసి దాని విదేశీ మారక ద్రవ్యం కూడా మనం సంపాదించే అవకాశం ఉందండి. సార్, అదేవిధంగా ఈ బడ్జెట్ మన రాష్ట్రానికి సంబంధించిన యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కానీ ఎలా ఉండనున్నాయి? మీరు ఇనుంటారు, టూరిజంకి ఈ బడ్జెట్లో బాగా ఎక్కువ అవకాశాలు ఇచ్చారండి. సుమారు 20 సెంటర్లో 10,000 మందికి గైడ్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ 10,000 గైడ్స్కి మన స్టేట్లో అరకు వాల్యూ లాంటిది, పులికాటు ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేశారు. దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. యువతకు ముఖ్యంగా మీరు ఎంఎస్ఎంఈ ఎక్కడైతే 2 టైర్ సెంటర్స్, 3 టైర్ టౌన్స్ ఉన్నాయి, దానిలో ఏంటంటే ఫెసిలిటేటింగ్ సెంటర్స్ లాగా పెడుతున్నారు. ఎంఎస్ఎంఈ ఏదైతే ఏంటంటే మనకి కాలేజీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళడానికి వాళ్ళ స్కిల్స్ సరిపోట్లా. ఈ స్కిల్ సెంటర్స్కి బాగా ఎక్కువ చేస్తున్నారు. 2 టైర్ సెంటర్, 3 టైర్ సెంటర్స్లో ఏమైతే కావాలో వాళ్ళన్నీ నేర్పి ఇండస్ట్రీకి పనికొచ్చేట్టుగా డైరెక్ట్గా ఉద్యోగాల్లో అబ్జర్వ్ చేసేటట్టుగా చేశారు. ఈ బడ్జెట్టే నిర్మలా సీతారామన్ గారు ఇనుంటారు, ముందుగానే యువశక్తి పథకం అన్నారు. ఇదేంటంటే ముఖ్యంగా ఉత్పాదక పెంచడం, ఉద్యోగాల కల్పనం. ప్రతి సంవత్సరం దాదాపు 1,20,00,000 మంది నిరుద్యోగులు మనకి మార్కెట్లోకి వస్తున్నారు. వీళ్ళందరికీ మనం ఉద్యోగాల కల్పన చేయాలంటే కంపల్సరీగా ఇవన్నీ మనం ఉత్పాదక పెంచాలి. గవర్నమెంట్ కూడా ఈ కల్పన
కల్పన చేయాలి. మన స్టేట్ గవర్నమెంట్ కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది అదే ఉద్దేశంతో చేస్తున్నారు. మీరు చూసుంటారు, మనకి దేశంలో 25% వరకు డైరెక్ట్గా వచ్చిన ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దావోస్లో కానీ, వైజాగ్లో బిజినెస్ కాన్ఫరెన్స్లో కానీ అన్నీ వచ్చినాయి. ఏంటంటే వేరియస్ ఉద్యోగాల కల్పనలు కూడా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ కల్పన కోసం ఉన్నాం. ఈ స్కిల్ సెంటర్స్ ఎక్కువగా పెట్టనున్నారు. అలాగే మీ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి మన అమరావతిలో కూడా పెట్టారు. దానివల్ల కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, స్టార్టప్స్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకు వచ్చే ప్రోడక్ట్ను కూడా వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ద్వారా మార్కెట్ రిలీజ్ చేయటం, ఇటువంటివి ఉన్నాయండి. ఆ స్కిల్ సెంటర్స్ వలన యువతకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. సార్, మీరు చెప్పినట్లే పట్టణాభివృద్ధి కోసం అలాగే గ్రోత్ సెంటర్లకు బడ్జెట్లో అయితే నిధులను కేటాయించారు. మరి వీటిలో విశాఖ ఆర్థిక రీజియన్, అలాగే తిరుపతి గ్రోత్ రీజియన్, అమరావతి రీజియన్లు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. మీరు విశాఖపట్నం చూశారు, చాలా అద్భుతం. మీరు ప్రపంచం మొత్తం విశాఖపట్నం చూస్తుంది. ఎప్పుడైతే మన పెద్ద పెద్ద బిగ్ డేటా సెంటర్స్, మీ క్లౌడ్ మేనేజ్మెంట్ పెద్ద పెద్దవి వస్తున్నాయో, అంతా మన విశాఖపట్నంలో ప్రపంచంలోనే పెద్ద పెద్ద డేటా సెంటర్స్, అదాని, అంబానీ, టీసీఎస్లు పెద్ద పెద్దవి వస్తున్నాయి. దానివల్ల ఉద్యోగ కల్పన వస్తుంది. అక్కడ మీకు ఫార్మా రంగం కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వేరే అదర్ ఇండస్ట్రీస్ కూడా విపరీతంగా ఉన్నాయి. సపరేట్ ఎకనామిక్ జోన్ అంటే మన ఆర్థిక రాజధాని విశాఖపట్నం. మన అమరావతి మనకి ఎలా రాజధానో అది ఆర్థిక రాజధాని. మన ఇండియాకి ఢిల్లీ రాజధాని, బాంబే ఆర్థిక రాజధాని లాగా విశాఖపట్నాన్ని మనం ఆర్థిక రాజధానిగా పిలుచుకుంటున్నాం. ఏ ఇండస్ట్రీ వచ్చిందా, మీరు అనకాపల్లి అయినా చూడండి, మిట్టల్తో మన స్టీల్ ఫ్యాక్టరీ, చాలా పెద్ద, ప్రపంచంలోనే పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ రాబోతుంది. అలాగే అక్కడ మత్స్య పరిశ్రమ కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. మనకున్న ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఆ సీ ఎక్స్పోర్ట్స్ అంతా వైజాగ్ ద్వారానే జరుగుతుంది. వైజాగ్ కూడా చాలా న్యాచురల్ హార్బర్, అది న్యాచురల్ హార్బర్. అక్కడ ఉన్న ఎక్స్పోర్ట్ కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి. కాబట్టి వైజాగ్ గురించి మనకి ఆలోచన లేదండి. అలాగే తిరుపతి మీరు చూసుంటారా, దట్ ఈజ్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్లకు హబ్ లాంటిది. అది మొబైల్ కానీ, లేకపోతే ఈ ఎనర్జీ సెక్టర్లో ఉన్న బ్యాటరీ స్టోర్ మనకి చెప్తుంటారు, పంప్ స్టోరేజ్ అని. ఆ లీథియం బ్యాటరీస్ కానీ అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన ఈ మధ్య బడ్జెట్లో కూడా దానికి ఇంపోర్ట్ చేసిన దానిలో కూడా ఆ బ్యాటరీలు, ఆ బ్యాటరీకి సంబంధించిన పరికరాలన్నీ ఆ కస్టమ్స్ డ్యూటీ కూడా మినాయించారన్నమాట. ఐఫోన్లు కూడా మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అక్కడ డిక్సన్ టెక్నాలజీ అని చెప్పి ఉన్నాయి. ఆ స్క్రీన్స్, మన టెలివిజన్ స్క్రీన్స్ కానీ, మొబైల్ స్క్రీన్స్ కానీ మన దేశంలోనే మనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్న మొబైల్ ఫోన్లో 50% మనకి ఆ తిరుపతి సరౌండింగ్ ఏరియా నుంచే వస్తుంది. రాయలసీమలో ఉన్న తిరుపతి ఆ టెంపుల్ టూరిజం కానీ, లేకపోతే ఈ సంబంధించిన ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్కి హబ్గా తిరుపతి ఉంటుందండి. సార్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ, మత్స్యకార రంగాలు ఎలా అయితే అభివృద్ధి పదంలో ఉన్నాయో, అదేవిధంగా చేనేత, హస్తకళలకు సంబంధించింది కూడా ఎక్కువగా ముందంజలో ఎప్పుడూ ఉంటుంది. వివిధ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రంగంలో. మరి బడ్జెట్లో ఈసారి టెక్స్టైల్ పార్కులు అయితే ప్రతిపాదించారు. మరి ఇవి ఏ విధంగా దోహదపడనున్నాయి? చాలా మంచి క్వశ్చన్ అండి. బడ్జెట్లో ఇప్పుడు మెగా టెక్స్టైల్ పార్క్స్ మీరు చూసుంటారు. మెగా టెక్స్టైల్ పార్క్స్ కూడా దానికి చాలా ఉత్తేజం వచ్చేట్టుగా మంచి బడ్జెట్లో మంచి అలాట్ చేశారు. ఆ టెక్స్టైల్ పార్క్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు దరిదాపు గుంటూరు చుట్టుపక్కల కానీ, విజయవాడ చుట్టుపక్కల కానీ, అలాగే రాయలసీమలో కాళహస్తిలో మెగా టెక్స్టైల్ పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల మనం మంచి ఎగుమతుల్లో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్స్లో బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు చేనేత రంగానికి కూడా మంచి పథకాలు కూడా పెట్టారు. ఆ పథకాలు కూడా మనకి ఆ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉంది. నారా లోకేష్ దాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మధ్య మనం అన్నీ ఎక్కడ చూసినా చేనేతలు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా మనం ఎవరైనా విదేశీయులు వచ్చినప్పుడు కూడా చేనేత వస్తువులు మనం ప్రజెంట్ చేయడం అటువంటివి ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళని ప్రపంచం మొత్తం మీద వాళ్ళని ఒక బ్రాండ్ ఇమేజ్గా చేస్తున్నారు. అలాగే ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్, దీనికి సంబంధించిన ఈ లోన్స్ క్రియేట్ చేయడంలో కానీ, ఆ రంగానికి సంబంధించిన ఊతం ఇవ్వడంలో కానీ ఈ బడ్జెట్ ఎంతో ముందు ఉందండి. ఇది ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ మహిళలు ఈ పథకాల వల్ల కూడా ఎక్కువ ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. సార్, అగ్రికల్చర్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్, ఈ 3 సెక్టార్లు ఎలా ఉండబోతున్నాయి ఈ బడ్జెట్ ద్వారా మన రాష్ట్రంలో? మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అగ్రికల్చర్ మనం ఆల్రెడీ అన్నీ వివరించాము. మనకు ఆల్రెడీ 1054 కిలోమీటర్స్ మనకి తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ సముద్ర ఉత్పత్తులకి వలన మనకి మంచి ఉపయోగం జరుగుద్ది. అలాగే మనకి హార్టికల్చర్ కూడా మంచి దీనివలన బాగా ప్రయోజనం చెందుతుంది. అలాగే కొత్తగా పెట్టిన కోకోనట్ కానీ, కోక్ కానీ వీటికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే అనుబంధ రంగాలైన యానిమల్ హస్బెండరీ, ఈ ఫిషరీస్, వీటిల్లో కూడా మంచి ఉంది.
ఫస్ట్ టైం శాండిల్వుడ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ అగ్రికల్చర్ రంగంలో వస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకుంటే మనకి చిన్న పరిశ్రమలు, మధ్య పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ అంటారు, చాలా ఉత్తేజం. ఇది బ్యాక్ బోన్ అనమాట. ఆల్మోస్ట్ 50% ఎగుమతులు ఈ రంగం నుంచే వస్తుంది. జీడిపిలో కూడా 40% ఇందులోనే ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి మీకు 10,000 కోట్లకి ఈక్విటీ క్యాపిటల్ కింద మనకి బడ్జెట్లో పెట్టడం జరిగింది. టాప్అప్ కింద దానిలో 2,000 కోట్లు కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఈ అర్బన్ సెంటర్స్లో, ఫెసిలిటేటింగ్ సెంటర్లో స్కిల్ సెంటర్స్ అంటే టైర్ 2, టైర్ 3 సెంటర్స్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. దాదాపు 6 వీక్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎలా చేయాలి, ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడతారని చెప్పి వీళ్ళు ఉపయోగపడేదనే ట్రైనింగ్ అంటే డైరెక్ట్గా స్టూడెంట్, ఇండస్ట్రీ, మీడియాగా ఈ స్కిల్ సెంటర్స్ ద్వారా ఈ యువతకి ఎక్కువ ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ ఫెసిలిటేటివ్ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్ఎంఈలో ట్రెడ్స్ అంటారు. ట్రెడ్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కడికెక్కడ మనం చేసిన ఈ చిన్న పరిశ్రమలకి, ఎవరి కార్పొరేట్లకి మనం వాళ్ళకి సప్లై చేసినప్పుడు ఆ బిల్ అన్ని ఆగిపోతాయి. ఆ బిల్ డిస్కౌంటింగ్ సిస్టంలో ఆ టిఆర్ఈడిఎస్ సిస్టమ్ కూడా ఆ ద్వారా కూడా వీళ్ళకి ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేశారు. అలాగే బిల్ ఇన్వాయిస్ అని చెప్పి ఫస్ట్ టైం సిజిటిఎంఎస్సి ద్వారా ఈ బిల్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అని చెప్పి ఈ ఎంఎస్ఎంఈ రంగానికి ఊతం వస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడికెక్కడ వాళ్ళ బిల్లులు సప్లై చేసినా కూడా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి సప్లై చేసినా కూడా ఆ బిల్లులు ఆగిపోతున్నాయి అనమాట. దాదాపు రూట్ ప్రకారంగా ఆ జమ్ము ఆ టిఆర్ఈఎస్ ఆ సిస్టమ్ ద్వారా ఈ ఇంటర్ రిలేటెడ్ చేసి వాళ్ళ పేమెంట్ సిస్టమ్ ఎక్కడ ఆగకుండా వాళ్ళ లిక్విడిటీ అంటే వాళ్ళు ఎక్కడ ఎంఎస్ఎంఈలు చాలా చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ పేమెంట్ సిస్టమ్లో, ఆ మార్కెటింగ్ సిస్టంలో కూడా ఆ టిఆర్ఈడిఎస్ సిస్టమ్ పెట్టడం అనేది మొట్టమొదటిసారిగా ఇలా జరిగింది. ఆ జమ్ అనే దానికి ఆ టిఆర్ఈడిఎస్ సిస్టమ్, ఆ బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనేది చాలా వినూత్న పథకం అండి. ఈ బడ్జెట్లో ఈ రంగాలు బాగా అవకాశం ఉందండి. అలాగే టూరిజం కూడా మీరు చూసి ఉంటారు. ఆ టూరిజం కూడా విపరీతమైన ఇన్ఫ్యూజన్ ఇచ్చారు. ఎక్కడైతే ఈ టూరిజం సంబంధించిన దానిలో దాదాపు 2 లక్షల కోట్లు ఈ టూరిజంకి చేయటం జరిగింది ఈ బడ్జెట్లో. అలాగే ఈ వేరియస్ అరకు కానీ, మన పులికాట్ సదస్సులు కానీ, లేకపోతే ముఖ్యంగా ఈ వాటర్ వే 20 మార్గాలు కొత్తగా కనిపెట్టారు. అలాగే మనకి ఈస్టర్న్ రైల్వే కొంకణ్ నుంచి ఒరిస్సాలో ఉన్న మినరల్ దగ్గర నుంచి అలాగే మనకి గుజరాత్ వరకు కొత్తగా జలమార్గాలు పెట్టడం జరిగింది. ఈ సీ ప్లేన్స్ అని ఇవన్నీ డిఫరెంట్ జలమార్గాలు. ఎప్పుడైతే రైలు మార్గాలు లేకపోతే ఎయిర్ బేస్ ఇవన్నీ కాస్ట్లీ అవుతుందో జలమార్గాలు చాలా చౌక కాబట్టి కొత్త జలమార్గాలు కూడా మనకి 20 మార్గాలు మనకి ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఈ రంగాలన్నీ ఈ డైరెక్ట్గా మనకు కనపడకపోయినా, అందుకని ఈ బడ్జెట్ని ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అనేది డైరెక్ట్గా మనకు కనపడవు, ఇండైరెక్ట్గా మనకు ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రభావం ఉంటుంది. ఇవన్నీ మనం అందిపుచ్చుకుని డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని నా ఆశ. అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ 2047 వికసిత్ భారత్కి మనమైతే టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. మరి మొత్తం మీద ఈ బడ్జెట్ వచ్చేసి వికసిత్ ఆంధ్రప్రదేశ్కు ఎంతవరకు దోహదం చేస్తుందని అంటారు? తప్పకుండా అండి. మనకు ముఖ్యంగా అమరావతి అది తొందరగా స్పీడ్గా ఇవ్వాలి. దానికి కూడా మనకి యువతం వచ్చింది. పోలవరం కూడా దాదాపు 87% మనం అయిపోయింది. దానికి కూడా తొందరలో ఈ 2027 జూన్కి మనకు వాటర్ ఇస్తారు. అలాగే అది కూడా అయిపోతుంది. ఈ రైల్వే కారిడార్, హై స్పీడ్ కారిడారు 7లో 3 మన ద్వారా వెళ్తుంది. టూరిజంలో కూడా మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. రేర్ ఎర్త్ మెటల్స్ దానిలో కూడా మనకి ఇచ్చారు. అలాగే మన డేటా సెంటర్స్ కూడా దానికి సంబంధించిన ట్యాక్స్ హాలిడే కూడా దాదాపు 2047 వరకు మన ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. అలాగే క్లౌడ్ కంప్యూటర్ క్లౌడ్ మేనేజ్మెంట్ దానిలో కూడా రాయితీలు ఇచ్చారు. క్వాంటమ్ దానిలో కూడా రాయితీలు ఇచ్చారు. అగ్రికల్చర్ సంబంధించిన మనదంతా అగ్రేరియన్ స్టేట్ కాబట్టి దానికి సంబంధించిన దానిలో మనకి ఉద్యానవన పంటల్లో కూడా మంచి కొత్త పథకాలు ఇచ్చారు. మన బయోఫార్మా కూడా 10,000 కోట్లు మనకి ఆ బయోఫార్మా శక్తి అని కొత్త స్కీమ్ కూడా తీసుకురావడం అయింది. ఈ పథకాలన్నీ మనం ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుని మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ఎప్పుడు చెప్తుంటాం, దేశంలో అందరికన్నా ముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం పెంచుకుని ప్రతి పేదవాడికి ఈ ఫలాలు అందాలి. ఆంధ్రప్రదేశ్ ఇది ముఖ్యంగా ఇది అందిపుచ్చుకుంటుందని నా భావన అండి ఈ బడ్జెట్ ద్వారా. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే పలు అంశాల గురించి మా శ్రోతలకు వివరించారు. ధన్యవాదాలు సార్. ఆల్ ఇండియా రేడియో ప్రేక్షకులకి ధన్యవాదాలు. వికసిత్ ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. అతిథి ఏ సత్యనారాయణ, ఆర్థిక విశ్లేషకులు, పరిచయకర్త కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.